శాంతి ఒప్పందం కుదిరింది, చర్చలు జరుగుతున్నాయి, ప్రపంచం నెమ్మదిగా నార్మల్ అవుతోంది. ఇక యుద్ధానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్లే అని దేశాలన్నీ ఫిక్స్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో బయటపడ్డ ఓ రహస్యం కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. ఇరాన్ నేతల్ని హత్య చేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందని, దాన్ని అమెరికా అడ్డుకుందనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నిజంగా ఇజ్రాయెల్ కుట్ర చేసిందా? అసలు ఏం జరిగింది? తెర మీదకు వస్తున్న కొత్త భయాలు ఏంటి? శాంతి చర్చల వేళ ఇప్పుడు కొత్త అలజడి. ఇరాన్ నేతల హత్యకు ఇజ్రాయిల్ కుట్ర. ఇజ్రాయిల్ కు వార్నింగ్ ఇచ్చి అడ్డుకున్న యుఎస్. ఇజ్రాయిల్ హిట్ లిస్ట్ లో ఉన్నదెవరు? ఇస్లామాబాద్ చర్చల టైంలో ఏం జరిగింది? ఇజ్రాయిల్ కు అమెరికా ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఇజ్రాయిల్ ప్రయత్నాలను యుఎస్ ఎందుకు అడ్డుకుంది? పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ప్రతి దేశం మీద కనిపించింది. చమురు సంక్షోభంతో ఒకరు, ద్రవ్యోల్బణం పెరిగి మరొకరు, ఆర్థిక వ్యవస్థపై భారం పడి ఇంకొకరు, ఒక్కో దేశం ఒక్కోలా ఎఫెక్ట్ అయింది. దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూడగా శాంతి ఒప్పందం కుదరడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే ఇప్పుడు అదే డీల్ ప్రమాదంలో ఉందా? పూర్తిగా ఆగే వరకు యుద్ధం ఆగినట్లు కాదా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఇజ్రాయెల్ కు సంబంధించి ఓ రహస్యం బయటకి రావడమే దానికి ప్రధాన కారణం. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తుది ఒప్పందం ఖరారు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఈ విషయం బయటకు వచ్చింది. ఇరాన్కు చెందిన కీలక నేతలను హత్య చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేసిందనే కథనం ఇప్పుడు కొత్త ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. నిజానికి అమెరికా, ఇజ్రాయిల్ స్నేహానికి బ్రేకులు పడ్డాయనే ప్రచారం ఎప్పటినుంచో నడుస్తోంది. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన కథనం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఇరాన్ అగ్రనేతలు, శాంతి చర్చల ప్రతినిధులు అయిన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్ పై ఇజ్రాయిల్ వేసిన హత్య ప్రణాళికను అమెరికా ముందే పసిగట్టి ఇరాన్ను అప్రమత్తం చేసిందని, దీంతో వారి ప్రాణాలను కాపాడినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ఈ రక్షణ రహస్యాలను బహిర్గతం చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని వైమానిక దాడుల్లో హతమార్చిన తర్వాత ఆ దేశ ఉన్నత స్థాయి నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఇజ్రాయిల్ వ్యూహం రచించింది. అయితే ఏప్రిల్ 8న జరిగిన మొదటి తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత అమెరికాతో అణు శాంతి చర్చలు జరపడానికి ఇరాన్ తరపున అరాగ్చి, గాలిబాఫ్ బాధ్యతలు చేపట్టారు. ఇది ఇజ్రాయిల్ కు ఇష్టం లేదు. దీంతో ఈ హత్యకు ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అరాగ్చి, గాలిబాఫ్లను లక్ష్యంగా చేసుకుని హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్లు సమాచారం. వీరిద్దరూ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున వారిపై దాడి జరిగితే మొత్తం చర్చల ప్రక్రియ కుప్పకూలే ప్రమాదం ఉందని వాషింగ్టన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది. అయితే ఏప్రిల్ 12న ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ ఇస్లామాబాద్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ తో చర్చలు ముగించుకుని ఇరాన్కు తిరుగు ప్రయాణమయ్యారు. గాలిబాఫ్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడానికి ఇజ్రాయెల్కు చెందిన 2 ఫైటర్ జెట్స్ ఇరాక్ మీదుగా ఇరాన్ వైమానిక పరిధిలోకి ప్రవేశించాయి. ఈ నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ ముందే గుర్తించి పాక్, ఖతార్ ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపింది. సమాచారం అందిన వెంటనే ఇరాన్ రక్షణ దళాలు గాలిబాఫ్ విమానాన్ని టెహ్రాన్కు వెళ్లకుండా దారి మళ్లించి ఈశాన్య ప్రాంతంలోని మషద్ నగరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించాయి. ఆ తర్వాత గాలిబాఫ్ రోడ్డు మార్గంలో సురక్షితంగా టెహ్రాన్ చేరుకున్నారు. యుద్ధ ప్రారంభంలో ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరిచే లక్ష్యంతో ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అటాక్స్ లో కొంతమంది ఉన్నతాధికారులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే తర్వాతి దశలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అమెరికా వైఖరిలో మార్పు వచ్చినట్లు సమాచారం. దీంతో శాంతి చర్చలను కొనసాగించాల్సిన అవసరాన్ని అమెరికా అధికారులు ప్రాధాన్యంగా తెలుపుతూ
హింసాత్మక చర్యలు జరిగితే మొత్తం ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని ఇజ్రాయెల్ను హెచ్చరించినట్లు టాక్. శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఆ దేశ ప్రధాన దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ హత్య చేస్తే చర్చలు పూర్తిగా దారి తప్పి తాము కూడా నేరుగా ఇరాన్తో పెద్ద ఎత్తున యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా టెన్షన్ పడింది. వాళ్లను చంపేస్తే శాంతి చర్చలు జరపడానికి ఇరాన్లో ఒక్క నేత కూడా మిగలడు అని పాక్ దౌత్యవేత్తలు కూడా అమెరికాకు స్పష్టం చేశారు. దీంతో అమెరికా స్వయంగా రంగంలోకి దిగి ఇజ్రాయెల్ను వెనక్కి తగ్గాలని ఆదేశించింది అని నివేదికలో బయటపడింది. ఇకటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2025 జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో, అలాగే ఈ ఏడాది జరిగిన ఘర్షణల్లో ఇరాన్ భూగర్భ బంకర్లపై ఇజ్రాయెల్ దాడులు జరపగా గాలిబాఫ్ 2 సార్లు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ట్రంప్, నెతన్యాహు మధ్య దూరం పెరిగిందని, విభేదాలు ఎక్కువయ్యాయనే టాక్ నడుస్తోంది. దీనికి కూడా ఇజ్రాయెల్ హత్యా ప్రయత్నాలే కారణం అయి ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి శాంతి ఒప్పందం ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. అయినా సరే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఒప్పందం ఫైనల్ అయి యుద్ధం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఉందా? ఈ లోపులో ఇజ్రాయెల్ మళ్లీ దూకుడు చూపిస్తుందా అనే చర్చ ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్ కీలక నేతల హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందనే విషయం ఇప్పుడు కొత్త అనుమానాలను తెర మీదకు తీసుకువస్తోంది. ప్రస్తుతం ఆగిన యుద్ధం పూర్తిగా ఆగిపోయినట్లు కాదా? ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ తీరే దానికి కారణం కాబోతోందా? అసలు శాంతి ఒప్పందంపై ఆ దేశానికి ఎందుకంత కోపం? ఇజ్రాయెల్ లక్ష్యాలేంటి? పశ్చిమాసియాలో పరిణామాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ హత్య ప్లాన్తో కొత్త అనుమానాలు. పశ్చిమాసియాలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చా? ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందానికి డేంజర్ అయినా? శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్కు ఎందుకు కోపం? అసలు ఇజ్రాయెల్ పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి? ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికాతో కలిసి ఇరాన్ మీద అటాక్కు దిగింది ఇజ్రాయెల్. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు చనిపోయారు. ఆ తర్వాత చర్చల కోసం ముందుకొచ్చిన అలీ లారిజానీ, కమల్ ఖరాజీని కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. ఏప్రిల్ నుంచి ట్రంప్ యంత్రాంగం ఇరాన్తో శాంతి చర్చలు ప్రారంభించాక ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక రాయబారులైన అరాగ్చి, గాలిబాఫ్లను కూడా చంపేస్తే చర్చలు పూర్తిగా ఆగిపోయి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని ఇజ్రాయెల్ భావించింది. అందుకే ఆ ఇద్దరిని టార్గెట్ చేసింది. నిజానికి ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించడం వెనుక ఇజ్రాయెల్కి చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఈ శాంతి ఒప్పందంతో అవి నెరవేరకుండా పోతాయనేది ఆ దేశం టెన్షన్. అందుకే చర్చలు అనుకున్న ప్రతిసారి ఏదో ఒకలా అడ్డంకి క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొద్ది రోజుల ముందు కూడా లెబనాన్ మీద దాడులకు దిగింది. నిజానికి ఇరాన్ను తన ఉనికికే సమస్యగా చూస్తోంది ఇజ్రాయెల్. ఆ దేశ న్యూక్లియర్ కార్యక్రమం, బాలిస్టిక్ మిజైల్ ప్రోగ్రాం, హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇతర ఫ్రాక్సీలతో కూడిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ విషయంలో ఇజ్రాయెల్ గుర్రుగా ఉంది. వీటిని పూర్తిగా అంతం చేయాలనేది ఆ దేశం పట్టుదల. అయితే అరాగ్చి, గాలిబాఫ్లు ఇరాన్ రాజకీయ దౌత్య నాయకత్వంలో కీలకంగా ఉన్నారు. ఈ ఇద్దరిని తొలగించడం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని బలహీనం చేసి ప్రభుత్వాన్ని మార్చడమో లేదంటే ఒత్తిడి తీసుకురావడమో చేయొచ్చని ప్లాన్ వేసింది ఇజ్రాయెల్. సరిగ్గా చర్చలు జరుగుతున్న సమయంలో హత్యలు జరిగితే ఇరాన్ మరింత వీక్ అవుతుందని, తమతో డీలుకు వస్తుందనేది ఇజ్రాయెల్ లెక్క. అయితే ఈ ప్లాన్ తెలిసే ట్రంప్ సర్కార్ ఇజ్రాయెల్కి వార్నింగులు ఇచ్చింది. ఆ హెచ్చరికలతోనే హిట్ లిస్టు నుంచి అరాగ్చి, గాలిబాఫ్ పేర్లను ఇజ్రాయెల్ తొలగించిందనే చర్చ జరుగుతోంది. మరి ఇక్కడితో ఇజ్రాయెల్ ఆగుతుందా, లేదంటే మళ్లీ దూకుడు చూపించడం స్టార్ట్ చేస్తుందా అనే అనుమానాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ఏమాత్రం సంతృప్తిగా లేదు. క్లియర్గా చెప్పాలంటే ప్రతిసారి దీన్ని ఫెయిల్ చేసే ప్రయత్నమే చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లో ప్రభుత్వ మార్పు, న్యూక్లియర్ ప్రోగ్రాంను పూర్తిగా నాశనం చేయడం, ప్రాక్సీ నెట్వర్క్లను ధ్వంసం చేయడం, మిజైల్ సామర్థ్యం తగ్గించడం అనేవి ఇజ్రాయెల్ లక్ష్యాలు. అయితే శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే వీటన్నింటినీ సాధించడం అంత ఈజీ కాదు.
పైగా ఈ డీల్తో ఇరాన్కు $1 బిలియన్ విడుదల చేయడమే కాదు, రీబిల్డ్ చేసే అవకాశం ఇస్తుందని ఇజ్రాయెల్ భయం. ఇరాన్ స్ట్రాంగ్ అయితే లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాస్ మళ్లీ బలం పుంజుకుంటాయి. ఇది తమ దేశ భద్రతకే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో శాంతి ఒప్పందాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. నిజానికి యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఏకాభిప్రాయంతో ప్రారంభించిన తర్వాత వివిధ అంశాల్లో వారి మధ్య దూరం పెరిగింది. ట్రంప్, నెతన్యాహు మధ్య కూడా విభేదాలు పీక్స్కు చేరాయి. మరిప్పుడు శాంతి ఒప్పందం అమలులో వేగంగా అడుగులు పడుతున్న వేళ ఇజ్రాయెల్ ఏం చేస్తుందన్న దానిమీదే పశ్చిమాసియా పరిస్థితులు ఆధారపడి ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే ఇజ్రాయెల్ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మరణశిక్షకు అర్హుడు అని అనడం, అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేందుకు టెహ్రాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను రాజేసింది. అమెరికా తన పెంపుడు శక్తులను అదుపులో ఉంచుకోవాలంటూ ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది. ఇరాన్లో అధికార మార్పిడి జరగాలని, వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్ పట్టుబడుతూ ఉండగా, అమెరికా మాత్రం హర్ముజ్ జలసంధి పునరుద్ధరణ, అణు నియంత్రణపై ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ భిన్నమైన వ్యూహాల కారణంగానే ఇజ్రాయెల్ను పక్కన పెట్టి మరీ ఇరాన్కు రహస్యంగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని చేరవేసి వారి రాయబారులను అమెరికా కాపాడాల్సి వచ్చింది. ఒకటి మాత్రం క్లియర్, ఆగిన యుద్ధం పూర్తిగా ఆగిపోయినట్లు కాదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ రహస్య ప్లాన్ బయట పడడం ఆ భయాలను రెట్టింపు చేస్తోంది.